భారత ప్రభుత్వం మద్దతుతో నడిచే పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు అత్యంత నమ్మకమైన సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా పేరు పొందింది. ఈ పథకం పెట్టుబడిదారులకు 3 ప్రధాన లాభాలను అందిస్తుంది. పెట్టుబడి మొత్తానికి పూర్తి భద్రత, పన్ను మినహాయింపు, హామీతో కూడిన రాబడి. ఈ 3 లక్షణాల వల్లే పీపీఎఫ్ పథకం గత చాలా దశాబ్దాలుగా భారతీయ కుటుంబాలలో విశేష ఆదరణ పొందింది. పీపీఎఫ్ పథకంలో పెట్టుబడి పెట్టడం చాలా సులభం. కనీస పెట్టుబడి మొత్తం తక్కువగా ఉండడంతో ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా పొదుపు చేయవచ్చు. ఒక వ్యక్తి ప్రతి సంవత్సరం కేవలం 40,000 రూపాయలని తన పీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తే 15 సంవత్సరాల తర్వాత అతనికి మొత్తం 10,84,856 రూపాయలు మెచ్యూరిటీ నిధి లభిస్తుంది. ఈ మొత్తం 6 లక్షల పెట్టుబడి, దానిపై వచ్చిన 4 లక్షల వడ్డీ కలిపి ఏర్పడుతుంది. అంటే మీరు క్రమంగా పొదుపు చేస్తూ వెళ్తే వడ్డీ సహాయంతో మీ డబ్బు దాదాపు రెండింతలు పెరుగుతుంది. ప్రస్తుతం పీపీఎఫ్ వడ్డీ రేటు సంవత్సరానికి 7.1% ఉంది. ఇది సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీ రూపంలో లెక్కించబడుతుంది. అంటే ప్రతి ఏడాది పొందిన వడ్డీ కూడా ప్రధాన మొత్తానికి జమ అవుతుంది. తద్వారా తదుపరి సంవత్సరంలో మరింత వడ్డీ వస్తుంది. వడ్డీ రేటు ప్రతి త్రైమాసికానికి ప్రభుత్వం వద్ద సమీక్షించబడుతుంది. కానీ పెట్టుబడిదారులకు భద్రత మాత్రం పూర్తిగా హామీ ఉంటుంది. పీపీఎఫ్లో లాక్-ఇన్ కాలం 15 సంవత్సరాలు. అయితే మీరు కోరుకుంటే 5 సంవత్సరాల బ్లాక్లలో దీన్ని పొడిగించుకోవచ్చు. ముఖ్యంగా మీరు పొందే ప్రధాన మొత్తం, వడ్డీ మరియు మెచ్యూరిటీ మొత్తం పన్ను రహితం కావడం ఈ పథకానికి ప్రత్యేక ఆకర్షణ. మీనా అనే టీచర్ కథను తీసుకుందాం. 15 సంవత్సరాల క్రితం ఆమె ప్రతి సంవత్సరం 40,000 రూపాయలని పీపీఎఫ్ ఖాతాలో పెట్టాలని నిర్ణయించింది. ఆమె సహోద్యోగులు చిట్ ఫండ్లు, బంగారంలో పెట్టుబడులు పెట్టగా మీనా మాత్రం దీర్ఘకాలిక ప్రణాళికతో పీపీఎఫ్ పథకాన్ని ఎంచుకుంది. నేడు ఆమె ఖాతాలో 10.8 లక్షలకు పైగా నిధి ఉంది. ఈ సొమ్ముతో ఆమె తన కుమారుని కళాశాల చదువుకు ఖర్చులు సులభంగా నిర్వహించగలిగింది. ఇలా పీపీఎఫ్ పథకం ఒక కుటుంబానికి ఆర్థిక భద్రతను, దీర్ఘకాలిక ప్రణాళికను నెరవేర్చే సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇతర పెట్టుబడి పథకాలతో పోలిస్తే పీపీఎఫ్కి ప్రత్యేకమైన ప్రయోజనాలున్నాయి. స్టాక్ మార్కెట్ లేదా చిట్ ఫండ్లలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు పొందొచ్చు. కానీ అందులో ప్రమాదం కూడా ఎక్కువే. మార్కెట్లో ఒడిదుడుకులున్నప్పుడు పెట్టుబడి మొత్తంలో నష్టాలు రావచ్చు. అయితే పీపీఎఫ్లో పెట్టిన డబ్బు ఎప్పటికీ సురక్షితం మరియు హామీ ఇచ్చిన రాబడి లభిస్తుంది. అదనంగా ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందడం ద్వారా పెట్టుబడిదారులు మరింత లాభపడతారు. సారాంశంగా పోస్టాఫీస్ పీపీఎఫ్ పథకం ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి సురక్షితమైన, స్థిరమైన మరియు పన్నురహిత పెట్టుబడి మార్గం.